నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే కనుక లవ్ జిహాద్ అనే మాట మనకు వినిపిస్తుంది. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ లవ్ జిహాద్ ఎలా నిర్మూలించాలి ఏంటి అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, కొంతకాలంగా చూసినట్టయితే ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ చూసినట్టయితే కనుక లవ్ జిహాద్ అంటే ప్రేమ పేరుతో అమ్మాయిల్ని మోసం చేసి మత మార్పిడి చేయడం జరుగుతుంది. ఇలా మోసపోవడానికి ముఖ్యంగా అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అంటారు? అసలు ఎంత బయటపడాలి అనేసి అంటారు దీని నుంచి? హిందూ అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది ఇప్పటి నుంచి కాదండి. ఇంతకుముందు కూడా భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన ఈ మొఘోళ్ళు, అరబ్బులు, నిజాంలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఇక్కడ హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసిండ్రు. టార్గెట్ చేస్తూ వాళ్ళు దాంట్లో సక్సెస్ అయినరు. ఇప్పుడు కూడా అదే చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మా తాతలు ముత్తాతలు కూడా ఇలాంటివి చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మేము అలా చేస్తాము. అప్పుడు మా కాళ్ళ కింద మీరు నలిగిపోయినరు, మీ హిందూ అమ్మాయిల జీవితాలు మేము అప్పుడు నలిపేశాం కాబట్టి ఇప్పటికీ మళ్ళీ అలాంటిదే చేస్తాము అనేసి వీళ్ళందరూ చేస్తున్నారు. అండ్ ఇందులో జనసంఖ్య పెంచుకోవడం అనమాట. సో వాళ్ళకి సంబంధించిన జనసంఖ్య పెంచుకోవాలంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని మతం మార్చేసి ఆ తర్వాత డజనో అరడజనో పిల్లల్ని కనేసి వాళ్ళని విడిచిపెట్టేసి ఆ పిల్లల్ని వీళ్ళు ముస్లింలాగా మార్చేసి ఖత్నా చేయించి ఇవన్నీ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో అంటే ఒక హిందూ కడుపు నుంచే ఇంతమంది ముస్లింలు పుడుతూ వస్తున్నారన్నమాట. సో దానివల్ల కూడా జనసంఖ్య అనేది పెరుగుతుంది. సో భారతదేశంలో పాపులేషన్ జిహాద్ అనేది కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. అంటే చాలామంది అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికి కూడా అమ్మాయిలు ఎందుకు అంతలా నమ్మి మోసపోతున్నారు అనేసి అంటారు. అసలు ఏం చేస్తే కనుక ఇది నిర్మూలించవచ్చు అనేసి చెప్తారు. ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఈ అమ్మాయి అదే చెప్పింది. ఎందుకంటే చాలామంది చెప్పినా కూడా నేను అప్పుడు వినలేదు అనేసి. ఏదైనా తన దాకా వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. మాకు నిప్పు కనిపిస్తుంది అన్నమాట. మనం జ్యోతిని వెలిగిస్తాము. ఆ జ్యోతి మనము అగిపెట్టే వెలిగించి అక్కడ పెట్టేంత వరకు మాత్రమే మనకు మంచి కనిపిస్తుంది. దాన్ని మనం మొక్కుతాము. ఎప్పుడైతే చాలా దగ్గరగా వెళ్ళి దాన్ని మనం టచ్ చేస్తామో అప్పుడు మనకు చేతులు కాలుతాయి అన్నమాట. సో ఇవి అలాంటివి అన్నమాట కేసులు. దూరం చూస్తే ఓకే మన దాకా రాలేదు కదా, మనం దీనికి బలి పశువులం కాము కదా అనేసి ఇక్కడ బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన దాకా వస్తుందో అప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఈ అమ్మాయి కూడా అలాంటిదే. అండ్ పంజాగుట్ట కేసు అలాంటిదే. ఈ అమ్మాయి కుక్కటిపల్లికి సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే పంజాగుట్టలో నలుగురు అన్నదమ్ములు హిందూ అమ్మాయిల్ని రేప్ చేయడము, సో ఇలాంటివన్నీ కావచ్చు. వాళ్ళ ఇంటి దాకా వస్తే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంటి దాకా వస్తేనే ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కొన్ని వందల కేసులు నమోదైనాయి దీంట్లో. ఇక్కడే కాదు, మహారాష్ట్రలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఇన్ని వందల కేసులు నమోదైనప్పటికి కూడా ఇలా అమ్మాయిలు మోసపోవడము, వాళ్ళ వల్ల పడడము, ఇలా ఆస్తి నష్టం జరగడము, ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తున్నారంటారు అమ్మాయిలు? ఎలా అవేర్నెస్ కల్పించాలి వీళ్ళకి? సో గుడ్డిగా నమ్మేస్తున్నారండి వీళ్ళు. గుడ్డిగా నమ్మేసి ఇలాంటివన్నీ అవేర్నెస్ చేసినా కూడా వీళ్ళు నమ్మట్లేదు. ప్రేమ అనేది గుడ్డిగా అంటారు. అందులో ఇంకా ముస్లిం అబ్బాయి, అరే అప్పటిదాకా మనము సెక్యులరిజం అనేసి హిందువులు ముస్లింలు బాయ్ అనేసి, అరే వాళ్ళ సొంత చెల్లి అంటే చిన్నమ్మ పెద్దనాన్న వాళ్ళ కూతులనే వాళ్ళు చెల్లెలుగా తీసుకోరు, వాళ్ళతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటిది నిన్ను చెల్లి అంటున్నాడు, నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి కదా, నిన్నలా చెల్లి అనేసి వాడు తీసుకుంటాడు అనేసి. సో ఇలాంటి కేసెస్ చాలానే ఉన్నాయి. మా దాకా వచ్చిన కేసెస్లో కూడా చెల్లి అన్న తర్వాత కూడా వాళ్ళపైన రేపులు, వాళ్ళ తర్వాత లవ్ జిహాద్ ఉచ్చులో దింపడం అన్నవి, ఇలాంటివన్నీ చాలా కేసెస్ వచ్చినాయి. సో ఇందులో మనం అవేర్నెస్ మాత్రం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళని మీరు ఇలా ఉండండి అలా ఉండండి అనేసి మాత్రం చెప్పడానికి, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి చెప్పడానికి మనకి ఎలాంటి అధికారాలు లేవు. మనం థర్డ్ పర్సన్స్ మాత్రమే. ఎప్పుడైతే వీళ్ళు ఈ కేసెస్ పోలీస్ స్టేషన్కి వస్తాయో అప్పుడు మాత్రమే మనము అమ్మ ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనేసి మాత్రమే చెప్పగలుగుతాం ఇందులో. ఓకే సార్, అంటే ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తే కనుక మన హిందూ అమ్మాయిలు బయటపడే అవకాశం ఉంది? గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లవ్ జిహాద్ అన్నవి జరగకూడదు. అంటే ఈ మతం అన్న కోణంలో ఇలాంటివన్నీ, మతం అన్న కోణంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మీరు కలిసికట్టుగా హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ దాకా ఎలాంటి ఇబ్బంది లేదు. ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉల్టా అయిపోతుంది అన్నమాట. ముస్లిం అబ్బాయిలు కేవలం హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అదే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం అతన్ని చంపేస్తున్నారు. నడి రోడ్డు పైన నాగరాజ్ అనేసి ఒక దళిత అబ్బాయిని సరూనగర్లో నడి రోడ్డు పైన ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేసి అతన్ని గొడ్డలతో నరికి చంపేసిండ్రు. ఈ కేసు మీరు చూసే ఉంటారు, 3-4 సంవత్సరాల కిందట జరిగింది. అంటే మా మతం జోలికి వస్తే, మా మతం అమ్మాయిల్ని మీరు టచ్ చేస్తే మీ పైన ఇలాంటి యాక్షన్ ఉంటుంది అనేసి వాళ్ళు చెప్పేస్తున్నారు. అందుకోసం భయం అన్నమాట వీళ్ళకి. సో నేను ఇక్కడ మీరు ముస్లిం అమ్మాయిల్ని లేపుకొని వెళ్ళిపోండి అనేది నేను చెప్పట్లేదు. కాకపోతే మీ తరఫు నుంచి ఒక అమ్మాయి వస్తే మరి మీ ఫ్యామిలీ కూడా అంతే ఉదార భావంతో అవతల సైడ్ కూడా ఒక అమ్మాయిని మీరు తీసుకురండి, లేకపోతే మీ అమ్మాయిని అక్కడ ఇవ్వండి. ఇవన్నీ జరగట్లేదు కదా. ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ఇక్కడ జరగట్లేదు. కేవలం మేము లాగేసుకుని వాళ్ళని బలి పశువులను చేస్తాము, వాళ్ళని మేము చంపేస్తాము,
చంపేసినా కూడా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనేసి ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనిపైన నేను కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్ చట్టాలు తీసుకురావాలి. చట్టాలు తీసుకొస్తేనే ఇక్కడ హిందువులు ముస్లింలు అన్న వాళ్ళు ఇద్దరు కలిసికట్టుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఇలాంటి కేసెస్, ఈ అమ్మాయి పైన ఏదైతే జరిగిందో దాని తర్వాత సెల్ఫ్ అటాక్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను.